ఇప్పుడు 3 వీడియోలు చేశాను. 3 వీడియోలు చేసి 3 కూడా నాకు నచ్చక డిలీట్ చేస్తున్నాను. నాకు నచ్చక, ఎవరో నన్ను ఏదో అంటారు ఏదో చేస్తారని కాదు, కానీ నాకు నచ్చక డిలీట్ చేస్తున్నా. ఇది రేవంత్ రెడ్డి గురించే. మొన్న వీడియో చేస్తే కొంతమంది ఏవేవో చెప్పారనేసి డిలీట్ చేశాను. కానీ ఆ వీడియో కరెక్ట్గానే చేశాను. కానీ వాళ్ళు చెప్పారని ఏదో నేను డిలీట్ చేశాను. ఏమో వాళ్ళకి తప్పుగా పోర్ట్రేట్ అయిందేమో అనేసి డిలీట్ చేశాను. నేను అనవసరంగా డిలీట్ చేశానని ఇప్పుడు ఫీల్ అవుతున్నాను. వాళ్ళు ఏదో నా మీద గౌరవంతో నా మంచి కోసం చెప్పారేమో అనేసి డిలీట్ చేశాను. కానీ నేను ఇచ్చిన స్టేట్మెంట్ కరెక్ట్గానే ఇచ్చాను. ఎందుకంటే నాలాంటి వాళ్ళు చాలామంది బాధపడుతున్నారు. చాలామంది రోడ్ల మీదకి వచ్చేసారు. ఇదిగో మంచాల మీద లేవలేని స్థితిలో ఉన్నాము. ఎందుకంటే వీడియో చేసుకుంటా లేచి కూర్చొని చేయొచ్చు కదా అనుకోవచ్చు మీరు. ఫస్ట్ ఏంటంటే, ఒక లేచి కూర్చుని ఎవరు చేస్తారు? రెస్పెక్ట్ పర్సన్కి చేస్తారు. వాడికి రెస్పెక్టే లేదు. ఇంకా లేచి కూర్చుని ఎందుకు? నాకు హెల్త్ బాగాలేనప్పుడు ఇప్పుడే హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన, రిపోర్ట్స్ తెచ్చుకున్నా. రెస్పెక్టే లేనోడికి లేచి కూర్చుంటాం దేనికి? మమ్మల్ని ఇట్లా మంచాల మీద పాడు చేసినోడికి ఏం హక్కు ఉన్నది? వచ్చిన దగ్గర నుంచి అన్ని కూలగొట్టడం తప్పితే కట్టడమే లేదు కదా. చిన్న పిల్లల ప్రశ్నలు వేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. మహనీయులు, పూజనీయులు, అవన్నీ నీకు వర్తిస్తాయో లేదో నాకు తెలియదు, కానీ నా దృష్టిలో అయితే అవన్నీ నీకేం వర్తించవు. రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఈడు మోకంలో నా ఏమనుకున్నా పర్లేదు, డాష్ చేయమేసుకున్నా పర్లేదు. ఎందుకంటే ఓపిక లేదు. ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి వచ్చి చాలా ఇదైపోయాను. నన్ను చూసేటోళ్ళు ఎవరు లేరు, నాకు పెట్టేటోళ్ళు ఎవరు లేరు. ఏం చేస్తారో చేసుకోండి, అయినా పర్లేదు. నేను తెగించే మాట్లాడుతున్నా. చిన్న పిల్లలు అనే మాటలకి, ప్రశ్నలకి సమాధానం చెప్పి సిగ్గుంటే నీ మనవరాల వయసు కూడా ఉంటుందో ఉండదో పిల్లలకి. ఆ ఇద్దరు పిల్లలు మాట్లాడారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని. కేటీఆర్ అన్న దగ్గరికి వెళ్ళి నా కిడ్నీ బ్యాంక్ ఇస్తాను, తర్వాత ఒక టెడ్డీ బేర్ ఇస్తాను అనేసి పాపం ఏడుస్తున్నాడు పిల్లోడు. వాళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. రోడ్డు మీద గుడి చేసుకున్నాం మేమే, ఇన్ని ఆశలు పెట్టుకున్నామే, వాళ్ళు ఇల్లులు కట్టుకుని ఇంకెంత బాధపడుతున్నారు అని. ఒక అమ్మ అయితే రోడ్డు మీదకి వచ్చి గొల్లు నేడుస్తుంది ఇల్లు కూలగొడుతూ ఉంటే. మరి కట్టుకునేటప్పుడు ఎవడిచ్చాడబ్బా పర్మిషను? కోల్ దెంగే పర్మిషన్ ఇచ్చేటప్పుడు మరి కట్టుకునేటప్పుడు పర్మిషన్ ఎవడిచ్చాడు? ఫస్ట్ వాడిని కదా మీరు వెయ్యవలసింది, పర్మిషన్ ఇచ్చినోడిని కదా. అదొకటి. అంటే నేను చదువుకోలేదు, ఈ రాజకీయాల గురించి నాకు అది తెలీదు, అసలు ఇందులో నేను లేను. నా గుడిసి నాకు చేయకుండా కూలగొట్టినందుకు నాకు బాధ. ఎందుకంటే 2016లో కట్టుకున్నాను నేను నా గుడిసె. 2016లో కట్టుకున్న గుడిసిని ఇన్ని సంవత్సరాలు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పటి నుంచి నేను ఉన్నాను అక్కడ. నాకు ఏ రోజుని కూడా నాకు అసలు ఎంత హాని కలిగించలేదు. వాళ్ళకి ఏదన్నా ట్రాఫిక్ సమస్య వచ్చినప్పుడు వార్నింగ్ ఇచ్చేవారు, తీపిచ్చేస్తాము అనేవారు. మళ్ళీ మా తప్పును మేము సరి చేసుకున్నప్పుడు మమ్మల్ని ఏం అనలేదు. మేము ఎలా బతకాలి అనేసి మేము వెళ్ళి అడుక్కుంటే మాకు ఆదరణ చూపించి, మళ్ళీ వరదలు వచ్చి మా షాపులన్నీ మునిగిపోతే 15,000 మాకు డబ్బులు ఇచ్చి, పైనుంచి ఏవో 20,000 లోన్లు, ఏమంటారు ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి బిజినెస్ లోన్లు, మాలాంటి గుడిసెలోళ్ళకి, అలాంటి వాళ్ళందరికీ లోన్లు ఇచ్చి అన్ని చక్కబెట్టి చేస్తే ఆ మహానుభావుని తీసేసి పక్కన పడేసి నిన్ను బాగా తెచ్చుకుని పెట్టుకున్నారు వీళ్ళు బాగా అనేసి. ఇప్పుడు తెలిసింది ఒక్కొక్కడికి ఇందిరాగాంధీ ప్రభుత్వం చెడ్డదని నేను అన్ను. ఇక్కడ చేసేటోడు సరైనోడు కాదు కాబట్టి ఆ కాంగ్రెస్ అనే దానికి చెడ్డ పేరు వచ్చేసింది. ఒక అతను పచ్చబొట్టేసుకున్నాడు, హస్తం అంటే ప్రేమని. నాకు వాటర్ బాటిల్ వేసేటోడు ఎవరు? మా హోటల్కి. ఆ పిల్లోడికి కూడా కాంగ్రెస్ అంటే అపరిమితమైన ప్రేమ. మొన్న నా గుడిసి కూలగొట్టిన రోజున ఫోన్ చేశాడు. ఈ పాలన మీద నాకు చాలా కోపం ఉంది కాబట్టి ఆ పిల్లోడి ఫోన్ కూడా నేను అటెండ్ చేయలేదు. అంజీ ఫోను నేను అటెండ్ చేయలేదు. ఎందుకంటే వీళ్ళందరూ కోరుకుని తెచ్చుకున్న ప్రభుత్వం కదా ఇది. నేనైతే వీడికి వేయలేదబ్బా ఓటు.
బాబాయ్ వద్దు నాయనో, అక్కడ ఆ జగన్ గారికి ఓటు వేయలేదు, ఇక్కడ ఈడికి ఓటు వేయలేదు నేను. ఎందుకంటే నాకు అక్కడ ఉన్న ఓటు ఉన్నప్పుడు నేను అక్కడ వేయలేదు ఓటు. ఎందుకంటే తర్వాత మళ్ళీ మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు కేసీఆర్ ఉన్నాడు. కేసీఆర్ ఉన్నప్పుడు నేను కేసీఆర్కి వేసుకున్నాను. వివేక్ వస్తాడు, మాకు వివేక్ వస్తాడు కాబట్టి వివేక్కి వేసుకున్నాను. ఎప్పుడు వేసినా వివేక్కి వేసుకున్నాను. మొన్న నాకు గుడిసె కూలగొట్టే రోజుని అక్కడ ఆ ఏరియాకి సంబంధించిన గండిమైసమ్మకి సంబంధించిన కార్పొరేటర్ల దగ్గర నుంచి ఎమ్మెల్యేల వరకు వెళ్ళి అడుక్కున్నా, మా గుడిసెలు కూలగొట్టేస్తున్నారు అని. ఒక్కరు స్పందించలేదు. ఏ ఓట్లు వేయటానికి మట్టికి లక్ష్మి మీ ఓట్లన్నీ మాకే వేసేయాలి అనేసి ముష్టెత్తుకుంటా అడుక్కుంటా వస్తారు చూసారు, అలా అడుక్కుంటా వచ్చారు. నేను ఇదే మాట అన్నాను. ఆ రోజున వచ్చి ఇలాగా అడుక్కుంటే మా ఇంట్లో 8 ఓట్లు ఉంటే 8 ఓట్లు నీకే వేయించినాము, ఇప్పుడు నువ్వు చేసింది ఏంటని అడిగితే ఒక్కడ సమాధానం చెప్పలేదు. తర్వాత కూలగొట్టేటప్పుడు నాకు ఫోన్ చేయ లక్ష్మి అన్నారు. ఎవడు ముందుకు రాలేదు. ఎవడు కనీసం మాకు సామాన్లు తీసుకునేటంత టైం కూడా మాకు ఇవ్వలేదు. సామాన్లు తీసుకునే టైం అంత ఇవ్వలేదు. ఓ పక్కన నాకు ఒంట్లో బాగాలేదు, మా చెల్లి ఒంట్లో బాగాలేదు, మా మరిది ఒంట్లో బాగాలేదు. మేము ముగ్గురము ఏం చేయగలుగుతాము? నేను పేషెంట్ని, వాళ్ళిద్దరేనేమో ఈ టెన్షన్లతో వాళ్ళు ఇదైపోయారు. సండే అనౌన్స్ చేశాడు, మండే మార్నింగే వచ్చి కూలదొబ్బేశాడు. అంటే రోడ్డు మీద హక్కు ఉన్నది, నేను బెంచ్ కార్లో తిరగాలి అని. ఎన్నాళ్ళు తిరుగుతావు నువ్వు? మా అయితే గట్టిగా అయితే ఓ సంవత్సరంన్నర తిరుగుతావేమో. తిరుగు, సంవత్సరంన్నర వస్తాడు, బాగా పెట్టేటోడు వస్తాడు. ఎందుకంటే ఒకసారి ఛాన్స్ ఇద్దామని అటు జగన్కి కానీ నీకు కానీ ఛాన్స్ ఇచ్చారు. ఇంక లేదు, అక్కడ ఆడిది అయిపోయింది చరిత్ర, ఇక్కడ నీది అయిపోయింది. అది నేను ఇట్లా గుండు కొట్టించుకుంటానని అన్నాననేసి నా ఫ్రెండ్ తప్పొద్దు అని అన్నాడు. నేను ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, నీ గురించి ఎవడైనా మంచి అని చెప్తే నేను నిజంగాను హాఫ్ గుండు కొట్టుకుంటా. హాఫ్ గుండు కొట్టుకుని ఒక్కరోజు కాదు, 1 month తిరుగుతాను. నేను ఇట్లా కొట్టుకుని 1 month తిరుగుతాను. నువ్వు చేసేవి అన్నీ కరెక్ట్ అని ఎవడైనా చెప్తే, ఎవడు చెప్పినా ఛాలెంజ్ చేస్తున్నా.